ఈ విధంగా లైన్స్ ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ డ్రా చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆ లైన్స్ మీద కట్ చేసుకునేటప్పుడు మొత్తం ఫుల్ గా కట్ చేసుకోకూడదు. పైన కొంచెం ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ని లీవ్ చేసుకుని మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం డ్రా చేసుకున్న లైన్స్ మీదనే కట్ చేసుకోవాలి. మనం ఆ సెంటర్ లో లైన్ ని కట్ చేసుకోకూడదు. పక్కన మనం డిస్టెన్స్ పెట్టుకున్నాం కదా ప్లీట్స్ కి, వాటినే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ ని తీసుకుని ఫ్యాబ్రిక్ మీద మనం కట్ చేసుకున్న పేపర్ ని ప్లేస్ చేసుకోవాలి. కొంచెం కేర్ఫుల్ గా చేసుకోవాలి. ఇది క్యాన్వాస్ పేపర్ కదా, ఈజీగా చిరిగిపోతుంది. ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఇప్పుడు సెంటర్ లో మనం పిన్ తో సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు కిందన మనం ప్లీట్ కి మిడిల్ లో గ్యాప్ ని పెట్టుకోవాలి. ఫస్ట్ ప్లీట్ కి మధ్యలో గ్యాప్ కోసం 2.5 ఇంచ్ దగ్గర పెట్టుకొని మనం పిన్ తో సెక్యూర్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లీట్ దగ్గర కూడా కిందన గ్యాప్ అనేది 2.5 ఇంచెస్ పెట్టుకొని పిన్ తో సెక్యూర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం నెక్స్ట్ ప్లీట్ కోసం 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకొని పిన్ తో సెక్యూర్ చేసుకోవాలి. అదే విధంగా లాస్ట్ లో కూడా మనం మధ్యలో 2 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని పిన్ తో సెక్యూర్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా ప్లీట్ కి మధ్యలో గ్యాప్ ఇస్తూ పిన్ తో సెక్యూర్ చేసుకోవాలి.